స్వాములారా, భక్తులారా, మనందరికీ కూడా పెద్ద ఆయన జ్ఞానబోధ చేసి వెళ్ళారు. ఒక్కసారి జై జై అని పలకండి, అదే మనకు ఆనందం. స్వర్గంలో ఉన్న పెద్ద ఆయన కూడా తృప్తిగా ఉంటుంది. ఎన్నిసార్లు శరభయ్య స్వామికి జై జై అని పలకిన ఓం శ్రీ స్వామి కనివి తీరదాయనే గురువు గారి రుణము తీర్చలేముగా. గురుదేవా ఎన్నిసార్లు శరభయ్య స్వామికి జై జై అని పలకినా, 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 కనివి తీరదాయనే రుణము తీర్చలేముగా. కనివి తీరదాయనే రుణము తీర్చలేముగా. కనివి తీరదాయనే రుణము తీర్చలేముగా. కనివి తీరదాయనే రుణము తీర్చలేముగా. ఎన్నిసార్లు శరభయ్య స్వామికి జై జై అని పలకినా, ఎన్నిసార్లు శరభయ్య స్వామికి జై జై అని పలకినా, కనివి తీరదాయనే రుణము తీర్చలేముగా. కనివి తీరదాయనే రుణము తీర్చలేముగా. మానవుల మహనీయుడు, మానవులలో మహనీయుడు, మానవ సేవే చేసి మాధవునిగా మారినాడు. మానవ సేవే చేసే మాధవునిగా మారినాడు. మానవులలో మహనీయుడు, మానవ సేవే చేసి మాధవునిగా మారినాడు. మానవులో మహనీయుడు, మానవ సేవే చేసే మాధవునిగా మారినాడు. శరణన్న వారిని కరుణించి బ్రోసినాడు. శరణన్న వారిని కరుణించి బ్రోసినాడు. మంచివారు మహనీయుడు, వైద్యుడు, పూజ్యుడు. ఓ స్వామి, మన గురువు గారు మంచివాడు, మహనీయుడు, వైద్యుడు, పూజ్యుడు. ఎన్నిసార్లు శరభయ్య స్వామికి జై జై అని పలకినా, కనివి తీరదాయనే రుణము తీర్చలేముగా. కనివి తీరదాయనే రుణము తీర్చలేముగా. ఓ స్వామి, నాగలపొలపాడు గ్రామములో సిరుబోతు వారి వంశమున, నాగలపొలపాడు గ్రామములో సిరుబోతు వారి వంశమున, దాక్షాయమ్మ సుబ్రహ్మణ్యము దంపతులకు జన్మించి, దాక్షాయమ్మ సుబ్రహ్మణ్యము దంపతులకు జన్మించి, పెద్ద కుమారుడిగా కుటుంబ బాధ్యతలు మోసి, పెద్ద కుమారుడిగా కుటుంబ
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సర్వై గురవే నమః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై సర్వై గురవే నమః గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ